హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీకు తమ్నేల్ చూసిన తర్వాత హాఫ్ ఆఫ్ ది మ్యాటర్ అర్థమైందని అనుకుంటున్నాను. నేను డిగ్రీతో ఎలా ఐటీలో ప్లేస్ అయ్యాను అనే దాని గురించి. మన దాంట్లో యూజువల్గా వ్లాగ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి, బట్ చాలామంది అడుగుతున్నారు మీ జాబ్ ఏంటి అనేసి. సో దాంతోపాటు నేను ఏం చదివాను, నేను ఎలా ఐటీలో ప్లేస్ అయ్యాను అండ్ హౌ ఐఎమ్ సర్వైవింగ్ అనే దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నేను జాబ్ సర్చింగ్లో ఉన్నప్పుడు చాలా వరకు వెతికాను. సో అట్లీస్ట్ కొంతమందికైనా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ లెట్ స్టార్ట్ గైస్. నేనైతే నా ఇంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను బీటెక్ చేద్దామనేసి ఎంసెట్ అయితే రాశానమాట. ఎంసెట్ రాసిన తర్వాత నాకు ర్యాంక్ కూడా పర్లేదు, బాగానే వచ్చింది. నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ దాని తర్వాత నేను కొన్ని ఇష్యూస్ వల్ల అయితే బీటెక్ చేయలేకపోయాను. దెన్ నేను డిగ్రీ చూస్ చేసుకున్నాను అనమాట. డిగ్రీ చూస్ చేసుకున్నప్పుడు నేనేమనుకున్నానంటే ఒక మంచి కోర్స్ తీసుకోవాలి, డిగ్రీతో నా లైఫ్ మంచిగా ఉండాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట. బీటెక్ ఎలాగో చేయలేకపోయాను, సో అట్లీస్ట్ నేను డిగ్రీ చేసినా సరే నాకు ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవ్వకుండా మంచిగా నాకు జాబ్ వచ్చే సైడే వెళ్దాము అని ఫిక్స్ అయ్యాను అనమాట. దెన్ నేను కొంతమంది మా రిలేటివ్స్ బ్రదర్స్ని వాళ్ళని అడిగాను అనమాట. మా అన్న ఒక అతను ఉన్నారు, మహేష్ అనేసి, నాకు చాలా హెల్ప్ చేశారు అతను. లైక్ చెప్తాను, ఎప్పుడెప్పుడు నాకు జాబ్ రావడంలో మెయిన్ అన్న హస్తం ఉందన్నమాట. సో అన్న నాకు నేను చదివింది వచ్చి పులివెందుల లయోలా డిగ్రీ కాలేజ్. సో ఆ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి నాకు సజెస్ట్ చేశారనమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అండ్ మనకి ఏమంటారు, ఫీజు కూడా తక్కువ ఉంటుంది అండ్ బాగుంటుంది ఎడ్యుకేషన్ అంతా కూడా అని చెప్తే సరే కదా అనేసి నేను దానికే అప్లై చేశాను అనమాట. అంతకంటే ముందు నేను పద్మావతి కాలేజీకి అప్లై చేశాను, బట్ నాకు క్యాస్ట్ దాన్ని బట్టి అక్కడ సీట్ వస్తుంది కదా, నాకు 894 వచ్చింది ఇంటర్లో మార్క్స్. సో 894కి వాళ్ళ తీసుకోలేదనమాట, మినిమం 900 ఉండాలి అనమాట. సో నాకేమో 894 వచ్చాయి. అప్పుడైతే నాకు ఒక 1 వీక్ ఏం అర్థం కాలేదు, అంటే ఇంకా డిగ్రీలో కూడా నాకు మంచి కాలేజ్ రాదా అని నేను చాలా ఫీల్ అయినాను. దాని తర్వాత నాకు ఈ లయోలా కాలేజ్ సజెస్ట్ చేశారు మా అన్న. అది సజెస్ట్ చేసిన తర్వాత ఓకే, ఇంకా అప్పటికి నేను ఎట్లున్నానంటే ఓకే, ఇంకా అంటే ఏదో చదవాలంటే చదవాలి, డిగ్రీ జాయిన్ చేశారు, బీటెక్ చదువుదాం అనుకున్నాను, అది అవ్వలేదు అనేసి నేను ఒక డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను అనమాట. సో మొత్తానికి ఆల్మోస్ట్ అడ్మిషన్స్ క్లోజ్ అయ్యేటప్పుడు, అంటే ఇంకా అడ్మిషన్స్ కూడా దొరకవేమో, ఇయర్ వేస్ట్ అయిపోయినట్లే అని అనుకున్నాను నేను ఆ సిచ్యువేషన్లో. దాని తర్వాత నాకు అడ్మిషన్ అయితే దొరికింది ఆ కాలేజ్లో, ఇంకా జాయిన్ అయ్యాను అనమాట. సో అదే అట్లా పెడితే ఏదో 3 years అయిపోయినాయి, పర్లేదు, నాకు బాగానే 87% వచ్చింది మొత్తం నా డిగ్రీకి. అది అయిపోయిన తర్వాత ఇంకా నా సెకండ్ ఇయర్ అయిపోతుంది, 4th సెమ్ అన్నప్పటి నుంచి ఇంకా నాకు అంటే మనకి అనిపిస్తుంది కదా, అయిపోతుంది ఇంకా డిగ్రీ, ఇంకేం చేయాలి, నెక్స్ట్ జాబ్ తెచ్చుకోవాలి, డిగ్రీకి ఓపెనింగ్స్ ఉంటాయా లేవా, అసలు జాబ్స్ వస్తాయా లేవా అని. మా కాలేజ్కి అయితే అసలు ప్లేస్మెంట్స్ కూడా ఉండవు. సో ఇంకా ఫుల్ ఆలోచిస్తూ ఉన్నాను అనమాట, ఏం చేయాలి ఏంటి, అయిపోతుంది అనేసి. అప్పటికే నేను స్పోర్ట్స్ కోటాలో వాటిలో వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాను, బట్ మా క్యాస్ట్కి రావని నాకు తెలుసు. బట్ స్టిల్ స్పోర్ట్స్ ఇవంతా చేసుకుంటా ఉన్నా. బట్ ప్రైవేట్ సెక్టారే ఎప్పటికైనా సరే మనకి జాబ్ వస్తుంది, గవర్నమెంట్ సెక్టార్ అంటే అంతా అయ్యే పని కాదు, నోటిఫికేషన్స్ అంతా అని నేనైతే ఫిక్స్ అయిపోయినాను. అదొకటి పక్కన పెట్టేస్తే దెన్ ఇంకా 3rd year వచ్చేసింది. స్టార్టింగ్ నుంచి నేను యాప్టిట్యూడ్ రీజనింగ్ చదవటం స్టార్ట్ చేశాను అనమాట. అంటే చూశాను, మా కాలేజ్లో లైబ్రరీ ఉంటుంది మంచిగా, ఆ ఫెసిలిటీ మాత్రం మంచిగా ఉంటుంది, మంచి కాలేజ్ అది చెప్పాలంటే. మా అన్న సజెస్ట్ చేయడం వల్లే ఆ కాలేజ్లో జాయిన్ అయ్యాను. మనం డిగ్రీ చదివామా, బీటెక్ చదివామా, ఏది చేసామన్నది కాదు, మన కాలేజ్ ఎట్లుంది, మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం, మన కమ్యూనికేషన్స్ ఎంత ఇంప్రూవ్ చేసుకున్నాం అనేదే మ్యాటర్స్ అండి. అండ్ మాకు లైబ్రరీ ఫెసిలిటీస్ అయితే బాగుంటాయి, మంచి మంచి బుక్స్ దొరుకుతాయి, అండ్ మాకైతే సిస్టమ్స్ ఉంటాయి అన్నమాట అక్కడ. సో ఆ సిస్టమ్స్లో ఏంటంటే దట్టు మాకు వాయిస్ ఉండదు, యూట్యూబ్ అట్లా ప్లే చేసుకోవాలంటే వాళ్ళ బై డిఫాల్ట్ వాళ్ళు మ్యూట్ చేసేసారనమాట. మేము అన్మ్యూట్ చేయడానికైనా సరే వాయిస్ వినడానికి ఉండదు. సో గూగుల్ త్రూ అవి ఇవి చూసి కొన్ని ఆర్టికల్స్ తర్వాత ఏమర్థమైందంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ నేర్చుకోవాలి అని అర్థమైంది. నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్కి కూడా యాప్టిట్యూడ్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది. దాని తర్వాత ఇంకా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఒకటి ఉంటుంది, ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో అది పట్టుకొని యాప్టిట్యూడ్ రీజనింగ్ అయితే నేను అంతో కొంత
నేర్చుకున్నాను అనమాట. అది నేర్చుకున్న తర్వాత ఏమైందంటే ఫుల్గా నేర్చుకోలేదు. ఫుల్గా నేర్చుకుంటే నేను గవర్నమెంట్ జాబ్లో ఆల్రెడీ ప్లేస్ అయిపోయిండేదాన్ని. ఎంతవరకు కావాలో అంతవరకు నేర్చుకున్నాను అనమాట. ఇంకా థర్డ్ సెమ్ వచ్చిన తర్వాత మాకేంటంటే ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ మా కాలేజ్కి వచ్చి డైరెక్ట్ ఇంటర్వ్యూస్ ఉండవు. బట్ మనకి జరుగుతూ ఉంటాయి కదా కొన్ని కొన్ని ఏమంటారు ప్లేస్మెంట్స్, వాటికి అప్లై చేసుకోవచ్చు. సో మా కాలేజ్లో చెప్పేవాళ్ళు ఈ పర్టికులర్ కంపెనీకి ఓపెనింగ్ పడింది, వీటికి ఓపెనింగ్ పడింది అని చెప్పేవాళ్ళు అనమాట. సో అప్పుడు నేను అప్లై చేశాను. ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఏదైతే నేర్చుకున్నానో అది నాకు హెల్ప్ అయింది. అండ్ దట్టు కమ్యూనికేషన్ కూడా. కమ్యూనికేషన్ మెయిన్ అండి. సో ఫస్ట్ మనకి డిగ్రీతో జాబ్ రావాలంటే మన దగ్గర మనం కోడ్ రాసేయాలి, మనము డెవలపర్స్ అయిపోవాలి, పెద్ద పెద్ద జావా కోడ్ రాయాలి, లేకపోతే పైథాన్ కోడ్ రావాలి అనేసి మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. మేబీ గూగుల్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో ఓపెనింగ్స్ ఉంటే నాకు తెలియదు, కానీ నార్మల్ బేసిక్ జాబ్ రోల్కి అయితే జస్ట్ మనం ఎంటర్ అవ్వడానికి యాప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ ఇంగ్లీష్ అయితే మనకి వచ్చి ఉండాలి. అండ్ ఇంటర్వ్యూలో మనం కమ్యూనికేషన్ మెయిన్ అనమాట. మనం ఎట్లా మాట్లాడగలుగుతున్నాము, వాళ్ళు చెప్పేది అర్థం చేసుకుంటున్నామా అండ్ మనం కన్వే చేయగలుగుతున్నామా అండ్ కొన్ని మెయిన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ ప్రిపేర్ అయి ఉంటే సరిపోతుంది మనము. అండ్ ఇంకా సింపుల్ ఒకవేళ బేసిక్ ఏదైనా మనం పెట్టాలనుకుంటే రెజ్యూమ్లో కూడా దెన్ ఇదంతా తర్వాత చెప్తా, రెజ్యూమ్ విషయం ఇదంతా నేను. సో కమ్యూనికేషన్ మెయిన్. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది నాగశ్రీ అనేసి. నాకు అసలు ఇంగ్లీష్ వచ్చేదే కాదు. నేను 10th వరకు తెలుగు మీడియం అండి. దాని తర్వాత నేను ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయ్యాను అనమాట. ఇంటర్లో 1 year అసలు ఎట్లా గడిచిందో తెలియదు, బట్టి కొట్టేసి పాస్ అయిపోయినాను అనమాట నేను నా ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఎందుకంటే అది శ్రీ చైతన్య కాలేజ్, వాళ్ళు చేపలు దొమ్మినట్టు దొమ్మినారు. సో ఫస్ట్ ఇయర్ ఎట్లాగో పాస్ అయిపోయినా, సెకండ్ ఇయర్ అయిపోయింది. నాకు ఇంగ్లీష్ అస్సలు నా అంటే రాదు, ఒక్క ముక్క కూడా రాదు, సింపుల్ వర్డ్స్ కూడా తెలిసేవి కాదు నాకు. దాని తర్వాత డిగ్రీకి వచ్చాక నా ఫ్రెండ్ నాగశ్రీ, తను నాకు నా డిగ్రీ సెకండ్ ఇయర్లో పరిచయం, అంటే మా క్లాసే బట్ సెకండ్ ఇయర్ నుంచి ఎక్కువ పరిచయం అనమాట. సో ఆ అమ్మాయి వల్ల, మా ఫ్రెండ్ వల్ల నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఆ అమ్మాయి చాలా టాలెంటెడ్, చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది, అంతా చేస్తుంది. తను ఎక్కువ ప్రెజెంటేషన్స్ ఇవ్వడము, గ్రూప్ డిస్కషన్స్ అండ్ పీపీటీ ప్రెజెంటేషన్స్ ఇట్లాంటివన్నీ ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఆ అమ్మాయి నా పక్కన ఉంటుంది కాబట్టి ఇంకా ఆ అమ్మాయితో మాట్లాడుకుంటా, ఫన్నీగా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటా, అండ్ నాకు వచ్చిందో రాలేదో రూమ్లో కూడా ఫన్నీ ట్రై చేసి మా రూమ్ వాళ్ళందరూ నవ్వుకునేలాగా అట్లా నేను ఇంగ్లీష్లో మాట్లాడేదాన్ని అనమాట. అండ్ పడుకునేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ తీసుకునేదాన్ని, లైక్ పెన్ కానీ పెన్సిల్ కానీ ఏదైనా దాని రిలేటెడ్ నాకు ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా నా మనసులో అనుకునేదాన్ని ఇంగ్లీష్లో, దీన్ని ఎట్లా డిస్క్రైబ్ చేయొచ్చు అనేసి. సో అట్లా నేను కమ్యూనికేషన్ అయితే ఇంప్రూవ్ చేసుకున్నా. అండ్ మా కాలేజ్లో అస్సలు మొబైల్స్ అలో లేవండి. మొబైల్స్ ఉన్నా సరే ఏమైనా కోర్స్ జాయిన్ అయ్యి ఏదైనా చేయడానికి ఉంటుంది. అండ్ మొబైల్స్ కూడా అలో లేవు మాకు డిగ్రీ కాలేజ్లో. ఓన్లీ మా ఫ్రెండ్ నాగశ్రీ వల్ల నేర్చుకున్నాను నేను. అండ్ నేను ఒక్కటి ఏంటంటే ఏదైనా ఒక వర్డ్ వింటే దాన్ని రియల్ టైంలో అప్లికబుల్ చేయడానికి చేసేదాన్ని అనమాట. దాంతో నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఆ ఇంగ్లీష్ వల్లనే నాకు జాబ్ వచ్చింది చెప్పాలంటే. నాకు కంప్యూటర్ స్కిల్స్, జావా, పైథాను, కోడింగ్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పెద్దగా వచ్చింది ఏమీ లేదు. మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. తన వల్ల నేను కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ అయితే నేర్చుకున్నాను. అంతో కొంత, అంటే ఎక్స్పర్ట్ అని కాదు కానీ బట్ ఐ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ అనమాట అప్పట్లో. దాని తర్వాత ఇంకా మా కాలేజ్లో ఇట్లా ఆన్ క్యాంపస్ పడ్డాయని చెప్పాను కదా. ఆన్ క్యాంపస్ అంటే జస్ట్ అప్లై చేసుకుంటే వాళ్ళు చెప్పిన లొకేషన్కి ఏదో ఒక కాలేజ్ చెప్తారు, ఆ కాలేజ్కి వెళ్ళాలన్నమాట. మా కాలేజ్కి అయితే రారు వాళ్ళు. సో నేను అట్లా కర్నూలుకి వెళ్ళాను, తిరుపతికి వెళ్ళాను, రాజంపేటకి వెళ్ళాను, అట్లా డిఫరెంట్ అనంతపూరు చాలా చోట్ల తిరిగాను. అండ్ నాకైతే ఆన్ క్యాంపస్లో జాబ్ రాలేదనమాట. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే యూజ్ అయింది. అండ్ నేనైతే 2020 పాస్డ్ అవుట్. సో 2020లో మాకు కరోనా వచ్చేసింది మా దరిద్రానికి. సో నేను 5th సెమిస్టర్ ఉన్నప్పటి నుంచి మాకు అవుతా ఉన్నాయన్నమాట. నేను 6th సెమ్ వచ్చినప్పుడు ఇంకా కరోనా వచ్చేసింది. 5th సెమ్ హాఫ్ అవుతుంది అనగా దీంట్లోకి అప్లై చేయడము, నేను వెళ్ళటము రావడము అయ్యేది. ఎవ్వరు వెళ్ళే వాళ్ళు కాదు, ఓన్లీ నేను, నా ఫ్రెండ్ నాగశ్రీ అని చెప్పాను కదా, ఆ అమ్మాయి, ఇంకా ఒకరిద్దరు అమ్మాయిలు వచ్చేవాళ్ళు అంతే. మేము అసలు మాకు ట్రైన్లో బస్ టికెట్లు అంటున్నా, ట్రైన్లో టికెట్స్ దొరికేవి కాదు. ఇట్లా నార్మల్ జనరల్లో ఎక్కేసి కింద కూర్చొని వెళ్ళి ఎట్లో ఒకట్లా వెళ్ళాలి, జాబ్ మనకి ఖచ్చితంగా రావాలి అనేసి చాలా ఇబ్బంది పడి వెళ్ళిన రోజులు ఉన్నాయి. వచ్చిన తర్వాత 11, 12 అయ్యేది. అప్పటికి మా హాస్టల్ గేట్స్ క్లోజ్ చేసేవాళ్ళు, వార్డెన్ తిట్టేది, ఒక్కదాన్ని వెళ్తున్నావు నేను పర్మిషన్ ఇవ్వను అనేసి. బట్ స్టిల్ నేను వెళ్ళేదాన్ని, ఎందుకంటే ఇప్పుడు తిడతారు వాళ్ళు, బట్ జాబ్ అనేది మనకు పర్మనెంట్. జాబ్ లేకపోతే మనం ఏం చేయలేము. నేను సెలెక్ట్ అవ్వకపోయినా కూడా నో ప్రాబ్లం, బట్ నాకు ఆ ప్రాసెస్ అయితే తెలుస్తుంది కదా అని వెళ్ళేదాన్ని నేను.
సో నేను టీసీఎస్కి రాశాను. టీసీఎస్ నేను ఫెయిల్ అయ్యాను అనమాట. సో టీసీఎస్ క్వాలిఫై అవ్వలేదు, ఎందుకంటే అప్పుడు మాకు నెగిటివ్ మార్కింగ్ ఉండేది. అండ్ దట్టు చెప్పాను కదా, నేను నేర్చుకుంది వెరీ బేసిక్ అండి, చాలా బేసిక్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ నేను నేర్చుకునింది. అది ఆ స్కిల్స్ అసలు నేను నేర్చుకున్నవి ఏవో కొన్ని మాత్రమే వచ్చేవి. సో దానివల్లే పోయింది. నేనే కరెక్ట్గా ప్రిపేర్ అవ్వలేదు. ఆప్టిట్యూడ్ రీజనింగ్ మంచిగా ప్రిపేర్ అయ్యిందంటే అయిపోయేది. సో నాది టీసీఎస్ రాశాను పోయింది, కాగ్నిజెంట్ రాశాను పోయింది, ఇన్ఫోసిస్ రాశాను పోయింది, విప్రో రాశాను పోయింది, అన్నీ పోయినాయి అనమాట. ఏది సెలెక్ట్ కాలేదు. ఇంకా ఏమైనా వస్తాయేమో చూద్దాము అని అనుకుంటా ఉన్నా. బట్ మా దరిద్రానికి ఏమైందంటే అప్పుడు కరోనా వచ్చేసింది. ఇంకా కరోనా వచ్చిన తర్వాత మా 6th సెమ్ ఎగ్జామ్స్ అవ్వకముందే పెండింగ్లో పడిపోయింది అనమాట. మార్చ్లో కరోనా వచ్చింది. మార్చ్ నుండి మాకు సెమిస్టర్ హాలిడేస్కి ఇంటికి పంపించారు, అక్కడ చదువుకోండి అని చెప్పి. ఇంకా అప్పుడు లాక్డౌన్ వచ్చేసింది. ఈవెన్ మా దగ్గర 2-3 పేర్స్ బట్టలు కూడా లేవు, బుక్స్ కూడా తీసుకెళ్ళలేదు నేను, అన్ని బుక్స్ అక్కడే ఉన్నాయి. అప్పుడు ఏమైందంటే అప్పుడే ఒక మ్యాజిక్ జరిగిందనమాట. సో లాక్డౌన్ వచ్చిన తర్వాత ఇంట్లో లిటరల్గా నేను చాలా పని చేసినాను. నేను ఫార్మర్, అంటే మా నాన్న ఫార్మర్ అనమాట. సో పొలం పనికి వెళ్ళడము చేయడం అన్నీ చేసిన. దాంతో ఇంకా నాకైతే అనిపించింది ఖచ్చితంగా మనం జాబ్ చేయాలి, లేకపోతే నడవదు ఇదంతా చేయాలంటే. నాకు అర్థమైంది ఫ్యూచర్లో ఏంటి సిచ్యువేషన్ జాబ్ లేకపోతే అని. సో ఇంకా నా దగ్గర ఫోన్ లేదు కదా అప్పుడు, ఇంకా ఫోన్ తీసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. బట్ అంతకుముందే 2 months మా ఇంట్లో ఒక పాత ఫోన్ ఉండేది. ఆ పాత ఫోన్తోనే నేను పొద్దున్నే ఈవినింగ్ వరకు నేను ఇంట్లో ఏం పని ఉంటే ఆ పని చేసుకునేదాన్ని. చెప్పాలంటే నాకు మొహమాటం లేదండి, మేకలు ఉండేవి, మేకల దగ్గరికి పోయేదాన్ని అనమాట. సో ఈవినింగ్ వరకు ఎండలో తిరిగి వచ్చేదాన్ని, ఫుల్ నైట్ వరకు. నైట్ అయిపోయిన తర్వాత తినేసి కింద మా నాన్న అరిచేవాడు అనమాట, ఇంకా టైం అయింది పడుకోపో అని చెప్పేటోడు. సో నేనేం చేసేదాన్ని అంటే పైకి మిద్ది పైకి పోయేసి ఇంకా మా నాన్న కింద తిడుతున్నాడు అంటే, ఎవరైనా పేరెంట్స్ చదువుకుంటున్నారంటే చదువుకో అని చెప్తారు. బట్ మా నాన్న ఏంటంటే పొద్దు నుంచి తిరిగి అలసిపోయినావు కదా, పడుకోపో అని చెప్పేవాడు. నేను, మా అమ్మ, మా అక్క ముగ్గురం పైన మిద్ది పైన పడుకునే వాళ్ళం అనమాట. సో అక్కడ నేనేం చేసేదాన్ని అంటే ఆ ఫోన్ తీసుకొని టార్చ్ ఆన్ చేసుకొని అదే ఫోన్తో టార్చ్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మా అమ్మ మా అక్క నిద్రపోతా అంటూ డిస్టర్బ్ చేయకూడదు అనేసి వింటూ నేను నోట్స్ రాసుకున్నాను అనమాట. అదొక హిందీ ఛానల్, ఆప్టిట్యూడ్ రీజనింగ్. అది కూడా మా అన్నే చెప్పాడు, మా మహేష్ అన్నే చెప్పాడు అనమాట, మా పెద్దమ్మ కొడుకు. సో అతనే లైక్ అప్పుడప్పుడు కొన్ని టిప్స్ ఇచ్చేవాడు అనమాట నాకు. లైక్ ఎన్సీసీ జాయిన్ అవ్వు, నీకు యూజ్ అవుతుంది ఒకవేళ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలంటే, అండ్ స్పోర్ట్స్లో కూడా ఇన్వాల్వ్ అవ్వు అని చెప్పేవాడు. నాకు ఈ కాలేజ్ సజెస్ట్ చేసింది అతనే, ఏం చేస్తే జాబ్ వస్తాయి అని చెప్పింది అతనే. అండ్ దాని తర్వాత నాకు ఈ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ బాగుంటుంది చూడు అని చెప్పి ఆప్టిట్యూడ్ రీజనింగ్ అవన్నీ సజెస్ట్ చేశాడు. సో దాని తర్వాత ఆప్టిట్యూడ్ రీజనింగ్ అయితే స్టార్ట్ చేశాను. అదొక హిందీ ఛానల్ అనమాట, నాకు ఇప్పుడు గుర్తులేదు, అజయ్ అక్షితో సంథింగ్ ఉంటుంది. నేను ఒకవేళ అతని ఛానల్ ఒకవేళ కనపడితే డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే ఇక్కడ డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఆ ఛానల్లో చాలా క్లియర్గా చెప్పేవాళ్ళు అతను. అదేంటంటే గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఎస్ఎస్సి కానీ లేకపోతే ఇంకా మెయిన్ ఇంకా కొన్ని ఉంటాయి కదా, ఆ గవర్నమెంట్ జాబ్స్కి చెప్పే లెవెల్ అనమాట అది. ఆ లెవెల్లో ప్రిపేర్ అయ్యాను నేను ఆప్టిట్యూడ్ రీజనింగ్. లిటరల్గా ఇప్పుడైతే చదివేదాన్ని కాదేమో, అంత ఇంట్రెస్ట్ అప్పుడు ఎట్లా పెట్టానో నాకు తెలీదు. డైలీ మినిమం 2 hours 9కి అట్లా స్టార్ట్ చేస్తే మినిమం 10-11 వరకు నేను చదువుకునేదాన్ని. క్వశ్చన్ రాసుకునేదాన్ని, నేను జస్ట్ ప్రిపేర్ అయ్యేదాన్ని కాదు, అంటే వినేసి వదిలేయడం కాదు, నేను బుక్ పెట్టుకొని ఆ బుక్లో రాసుకునేదాన్ని. ఈవెన్ బుక్స్ కూడా దొరికేవి కాదు లాక్డౌన్లో. ఏవో నా దగ్గర ఇవి ఖాతాలు రాసుకుంటారు కదా ఎల్లో కలర్లో రూల్డ్ బుక్స్ ఉండేవి, అవేవో ఉంటే మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే మా మామయ్య మాకు ఇచ్చిన్నాడు అప్పుడు ఎప్పుడో. అది దేని పనికి వస్తాయలే అని ఇంట్లో వేసింది. నేను ఆ బుక్లో రాసుకున్నాను మొత్తము, ప్రతిదీ రాసుకునేదాన్ని. ఈ ప్యాటర్న్ ఇట్లా ఈ ప్యాటర్న్ ఇట్లా ఫార్ములాస్ హైలైట్ చేసుకుని నాకు ఎట్లా అర్థమవుతుందో అట్లా. ఆప్టిట్యూడ్ రీజనింగ్ నేను ఒక లెవెల్ వరకు నేర్చుకున్నా. దాని తర్వాత మా డిగ్రీ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సో నాకు ఆల్రెడీ తెలుసు డిగ్రీతో జాబ్స్ అయితే వస్తాయి, బట్ ఏంటంటే మనం ప్రిపేర్ అవ్వాలి అనేది అయితే అర్థమైపోయింది. సో ఇంకా ప్రిపేర్ అయ్యాను. అండ్ ఇంగ్లీష్ కూడా నాకు ఒక లెవెల్ వరకు వచ్చని చెప్పాను కదా. సో ఇంకా నేనేం చేశానంటే ఇంకా ఎక్కువ నేర్చుకోవడం కోసం కథలు వినేదాన్ని. చిన్నపిల్లల కథలు ఉంటాయి కదా, సో అవి ఏంటంటే చిన్నపిల్లలకి అర్థం అవ్వాలి అనేసి వాళ్ళు నార్మల్ జనరల్ ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు. యూట్యూబ్లో స్టోరీస్ ఉంటాయి కదా, ఇంగ్లీష్ స్టోరీస్, మన అంటే మన ఇండియన్ వొకాబులరీ మన ఇండియన్ ప్రొనౌన్సియేషన్లోనే చెప్పేవాళ్ళు అనమాట వాళ్ళు. ఆ స్టోరీస్ వినేదాన్ని. అండ్ మోటివేషన్వి ఉంటాయి కదా కొన్ని స్పీచెస్, ఆన్ స్టేజ్ స్పీచెస్, ఇవన్నీ వినేదాన్ని ఇంగ్లీష్ రావడం కోసము.
అండ్ అవన్నీ విన్న తర్వాత అవన్నీ లైక్ నేను ఇంకా కలెక్ట్ అంటే మెమొరీ ఏం చెప్తారు ఎట్లా ఏదైనా ఒక వర్డ్ వింటే నేను దాన్ని రియల్ టైంలో యూజ్ చేసుకునేదాన్ని అనమాట. నా దగ్గర మాట్లాడడానికి ఎవరు లేకపోయినా నా మనసులో ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది అంటే ఈ వర్డ్ ఓకే, ఈ వర్డ్ ఇక్కడ యూజ్ చేయొచ్చు మనం అట్లా అనుకునేదాన్ని. సో నాకు ఇంగ్లీష్ అయితే వచ్చింది. దాని తర్వాత ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను. దాని తర్వాత కూడా నాకు జాబ్ రాలేదు. చాలా కంపెనీస్కి అయితే అప్లై చేశాను నేను. ఆల్మోస్ట్ ఒక 500-600 కంపెనీస్కి కూర్చొని అప్లై చేసింటా. డైలీ తక్కువలో తక్కువ లేదన్నా 30-40 కంపెనీలకు అప్లై చేసింటా. నౌకరీ ప్రొఫైల్ అప్డేట్ చేసా. అండ్ నేను డేటా సైన్స్, డేటా ఇంకా ఏవేవో బిగ్ డేటా, జావా, సి ఇంకా ఏవేవో పెట్టాను అనమాట. పైథాన్ తప్ప మిగతా అన్ని పెట్టేసిన నేను ఆల్మోస్ట్. బట్ స్టిల్ నాకు ఒక్క కాలు రాలేదు. ఫ్రెషర్స్కి అంతగా రావు కదా అప్పట్లో. అండ్ లాక్డౌన్ సిచ్యువేషన్లో కంపెనీస్ కూడా ఆలోచిస్తూ ఉన్నాయి స్టార్టింగ్ లాక్డౌన్లో. బట్ ఒక 6 months 7 months అయిన తర్వాత వాళ్ళు కూడా ల్యాప్టాప్స్ పంపించడం, వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేయడం అయ్యింది. బట్ స్టార్టింగ్ స్టేజ్లో అయితే చాలా ఇంకా నాకు భయం వేసింది. ఇదేంటిది, మేము పాస్ అవుట్ అయ్యే టైంకి లాక్డౌన్ వచ్చేసింది, జాబ్స్ వస్తాయా లేదా అనేసి ఇంకా అదొక టెన్షన్ అయింది. దాని తర్వాత ఇంకా ఒక 1 year అయితే కష్టపడ్డాను నేను. 2020 నా పాస్ అవుట్ అయిపోతే 2021లో నేను ప్లేస్ అయ్యాను. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీయే. సో అప్పుడు ఈ 1 year గ్యాప్లో నేను ఏం చేశానంటే ఇంకా నాకు జాబ్ రాదేమో, ఏం చేయాలో అనేసి ఫస్ట్ వేవ్ కరోనా అయితే అయిపోయింది. ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్ కరోనాకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా. అప్పుడు నేను ఒక ప్లాంట్లో వర్క్ చేశాను అనమాట, చెన్నై దగ్గర, నెల్లూరులో. అది ఆ ప్లాంట్లో వర్క్ చేశాను, జియో రిలేటెడ్. సో ఆ ప్లాంట్లో 3 months వర్క్ చేశాను అనమాట. 3 months వర్క్ చేసిన తర్వాత అదేంటంటే లైక్ లిటరల్గా నిలబడుకోవాలి, 9 hours నిలబడి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. జియో కీప్యాడ్ మొబైల్స్ ఉంటాయి కదా, అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అది. సో అక్కడ మనం కీప్యాడ్ మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చెయ్యాలి. లిటరల్గా కూలి పని లాగానే. నాకు చాలా బాధ వేసింది. నేను చదువుకుంది ఏంటి, నేను చేసే వర్క్ ఏంటి, నాకు జాబ్ వస్తుందా రాదా అసలు అని అనిపించింది నాకు. దెన్ ఇంకా ఇది కాదు, ఇదంతా అవ్వదు అని ఇంకా సెకండ్ వేవ్ కరోనా వచ్చినప్పుడు ఇంటికి వచ్చేసాను. ఇంకా గట్టిగా ట్రై చేశాను అనమాట. దాని తర్వాత నేను కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఈ మూడింటికి అప్లై చేశాను. ఇంకా చాలా చాలా అప్లై చేశాను అనమాట. బట్ ఈ 3 అయితే నాకు కాల్స్ వచ్చాయన్నమాట. సో కాల్స్ వచ్చి, మెయిల్స్ వచ్చి నాకు ఎగ్జామ్ అయితే ఏమంటారు కన్ఫర్మ్ అయింది. ఎగ్జామ్ రాశాను నేను. ఎగ్జామ్ రాసిన తర్వాత నేను ఆల్రెడీ యాప్టిట్యూడ్ ప్రిపేర్ అయి ఉన్నాను. సో అంతో కొంత ఓకే. ఆ 3 రాసిన తర్వాత నాకు ఈ 3 కంపెనీలలో 2 అయితే వచ్చాయన్నమాట. సో ఆ 2 వచ్చిన తర్వాత నేను ఒక కంపెనీ అయితే చూస్ చేసుకున్నాను వాటిల్లో. దట్టు అంటే నేను ఇది పెద్దదా అది పెద్దదా అట్లేం కంపేర్ చేసుకోలేదు, కానీ జస్ట్ ఏంటంటే నేను ఏది ఫస్ట్ జాయినింగ్ డేట్ వస్తే దానికి జాయిన్ అయిపోదాం అనుకున్నాను. సో అనుకున్నట్టుగానే ఒక పెద్ద కంపెనీ, ఈ 3 పెద్ద కంపెనీలే. సో నేను ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అనేసి రివీల్ చేయాలనుకోవట్లేదు, బికాస్ హెచ్ఆర్ గైడ్లైన్స్ ఇవి ఉంటాయి, ఏమో తెలియదు, నాకు రిస్క్లో పెట్టుకోవాలని లేదు నా జాబ్ని. సో నేనైతే ఒక కంపెనీ చూస్ చేసుకున్నా. ఈ 3 నాకు వచ్చింది 2 కంపెనీ. ఆ 2 నేను ఒకటి చూస్ చేసుకున్నాను. నాకు ఫస్ట్ ఏదైతే జాయినింగ్ డేట్ వస్తుందో అది చేసుకుందాం అనుకున్నా, చూస్ చేసుకున్నా. అండ్ ఈవెన్ నాకు తక్కువ శాలరీ అయినా సరే ఏమో తెలియదు, ఇంకొక కంపెనీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎందుకు గుడ్డిగా దానికోసం వెయిట్ చేయటము. దానికి దీనికి ఒక 60,000 గ్యాప్ ఉందన్నమాట. అది 2.6, ఇది 2.2. సో ఎందుకు అనేసి నేనైతే 2.2కి యాక్సెప్ట్ చేసేసి జాయిన్ అయితే అయిపోయినాను. అది అనమాట. సో డిగ్రీతో కూడా మనకి జాబ్స్ వస్తాయి. మెయిన్ ఏంటంటే మనం యాప్టిట్యూడ్, రీజనింగ్ నేర్చుకోవాలి, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి మెయిన్, అండ్ మన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. నేను ఇంకా చాలా కష్టపడ్డాను. నేను చెప్పింది జస్ట్ 10% ఇందులో అంతే. నేను ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డాను. లిటరల్గా అంటే ఎవ్వరూ పార్టిసిపేట్ చేసేవాళ్ళు కాదు. మా ఫ్రెండ్స్ కూడా మనకి ఎట్లుంటుందంటే ఒక 10 మంది వస్తే వాళ్ళతో పాటు వెళ్దాము అని అనుకుంటాము, బట్ ఎవ్వరూ రావట్లేదు. మనమే వెళ్ళాలి అని అంటే మనమే వెళ్ళాలా, ఏం వెళ్తాంలే ఒక్కరమే అంతట్టు. నా దగ్గర మనీ కూడా ఉండేది కాదు, 200-300 ఉండేది. ఆ 200-300తోనే వెళ్ళి రావాలి. ఇంట్లో పేరెంట్స్ని అడగాలంటే అడగలేము. వాళ్ళు జాబ్ అంటే వచ్చేస్తుందేమో అని హోప్ పెట్టుకుంటారేమో అనేసి 1-2 చెప్పుకోకుండా పోయినవి కూడా ఉన్నాయి ఇంట్లో. అంటే ఇప్పుడు జాబ్ కోసం వెళ్తున్నాను, ఎగ్జామ్ రాస్తాను అంటే వాళ్ళు ఏమనుకుంటారు, జాబ్ కోసం వెళ్తుంది, జాబ్ వచ్చేస్తుంది అని వాళ్ళు అనుకుంటారు, హోప్స్ పెట్టుకుంటారు అనేసి నేను ఈవెన్ జాబ్కి ఇట్లా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను ఈ పర్టికులర్ ప్లేస్కి అని కూడా చెప్పుకోకుండా పోయినవి ఉన్నాయి 1-2 సార్లు. ఇట్లా చాలా కష్టపడ్డాను నేను. అంటే నైట్స్ వెళ్ళటము, జర్నీ ఉంటుంది కదా. నేను పులివెందులలో స్టే చేసేదాన్ని. పులివెందుల మా కాలేజ్ అని చెప్పాను కదా, పులివెందుల నుంచి కర్నూలుకి చాలా దూరము. సో వాటికి వెళ్ళాలంటే అప్పటికప్పుడు టికెట్స్ బుక్ అవ్వవు. కర్నూలుకి వెళ్ళాను, అనంతపూర్కి వెళ్ళాను, తర్వాత రాజంపేట, తిరుపతి, చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళాను అనమాట నేను.
ఇట్లా మనకి ఏంటంటే మన మీద కాన్ఫిడెంట్ ఉండాలి. డిగ్రీయా, బీటెక్కా కాదండి. మెయిన్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోండి. ఈ కాలంలో అందరూ ఆల్మోస్ట్ ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నారు కానీ, బట్ ఇంగ్లీష్ మనం ఫ్రెండ్స్‌తో మాట్లాడటం అది వేరే. బట్ ఒక ఇంటర్వ్యూకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక వే ఉంటది. సో, ఇంకొకటి ఏంటంటే నేను ఏ కంపెనీకి అంటే అప్లై చేసినా సరే ఆన్‌లైన్‌లో లైక్ యూట్యూబ్‌లో గానీ, గూగుల్‌లో గానీ మాక్ టెస్ట్‌లు అటెండ్ అయ్యేదాన్ని. అండ్ ఆన్‌లైన్ ఆన్‌లైన్ జాబ్స్ ఫర్ యూఓ లేకపోతే ఆన్‌లైన్ ఫర్ యూఓ సంథింగ్ ఉంటది గైస్. ఒక ఛానల్ ఉంటది. సో, అది కూడా నేను ఫాలో అయ్యేదాన్ని. రెగ్యులర్‌గా వాళ్ళ ఛానల్ అయితే ఫాలో అయ్యేదాన్ననమాట. ఆన్‌లైన్ జాబ్స్ ఫర్ యూఏ అనుకుంటా. సో, వాళ్ళ ఛానల్‌లో నేను ఫాలో అయ్యేదాన్ని. వాళ్ళు ఏంటంటే ఏ ఓపెనింగ్ పడ్డా కూడా దాంట్లో అప్లోడ్ చేస్తారు ఆ ఛానల్‌లో. దాని తర్వాత ఇవి ఏవి ప్రమోషన్స్ కాదు బై ది వే. నేను ఫాలో అయిన మెయిన్ వే నేను జెన్యూన్‌గా చెప్తున్నాను. ఏది ప్రిపేర్ అయ్యానో, ఏం చేస్తే నాకు వచ్చింది అనేసి యాప్టిట్యూడ్ రీజనింగ్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఫాలో అయ్యాను. దాని తర్వాత అక్షయ్ కుమార్, అక్షయ్ పాటిల్‌లో సంథింగ్ ఏదో ఛానల్ ఉంటుంది. హిందీ ఛానల్ యాప్టిట్యూడ్ రీజనింగ్. అతను గవర్నమెంట్ జాబ్స్‌కి చెప్తా ఉంటారు. సో, ఆ ఛానల్ ఫాలో అయ్యాను. నేను ఇక్కడ వేస్తాను సైడ్‌లో డిస్ప్లే చేయడానికో లేకపోతే డిస్క్రిప్షన్‌లో వాళ్ళ ఛానల్ నేమ్ మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఒకవేళ ఫాలో అవ్వాలంటే అవ్వండి. అండ్ ఇవి 2 యాప్టిట్యూడ్ రీజనింగ్‌కి ఫాలో అయ్యాను. ఇంకొకటి ఉంటుందండి. ఏంటంటే ఫీల్ ఫ్రీ టు లెర్న్. ఫీల్ ఫ్రీ టు లెర్న్. ఇతను కూడా చాలా బాగా చెప్తారు. ఒక్కటి కాదు, నేను యాప్టిట్యూడ్ రీజనింగ్‌కి చాలా ఛానల్సే ఫాలో అయ్యేదాన్ని. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టాపిక్ ఫాలో అయ్యేదాన్ననమాట. అండ్ ఇవి యాప్టిట్యూడ్ రీజనింగ్‌కి. ఇంగ్లీష్‌కి చెప్పాను కదా, నేను సింపుల్ పిల్లలకి చెప్పే స్టోరీస్, అంటే సిల్లీ స్టోరీస్ జస్ట్ ఫర్ ఇంగ్లీష్. నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నేను ఏ పనికి వెళ్ళినా సరే, ఏం చేస్తున్నా సరే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నేను ఆ స్టోరీస్ వినేదాన్ని. అండ్ మోటివేషన్ స్పీచెస్ కానీ, స్టేజ్ మీద మాట్లాడే వాళ్ళని కానీ అవి చూసేదాన్ని. కాన్ఫిడెన్స్ కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం ఎందుకు మాట్లాడలేము అనేసి. జస్ట్ మీరు కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయండి. దాని తర్వాత ఏదైనా ఒక్క లాంగ్వేజ్ లైక్ జావా కానీ, పైథాన్ కానీ, లేకపోతే సింపుల్ ఎస్క్యూఎల్ అయినా, హెచ్టిఎంఎల్ అయినా, ఏదైనా సరే మీరు రెజ్యూమ్లో పెట్టుకునే స్కిల్ ఎట్లుండాలంటే, మీరు వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేయగలిగేలాగా ఉండాలి. జావా మీద కెరీర్ బాగుంటుంది, పైథాన్ మీద కెరీర్ బాగుంటుంది, ఫుల్ స్టాక్ డెవలపర్ పైన కెరీర్ బాగుంటుంది, ఇట్లా అనుకుంటాం మనము. బట్ ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు మనం అనుకున్న రోలు, లేకపోతే మనం అనుకున్నట్టు ఫుల్ స్టాక్ డెవలపింగ్ కానీ, జావా కానీ, పైథాన్ డెవలపర్ కానీ ఇలాంటి పెద్ద రోల్స్ ఇవ్వరు. మనకి ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇస్తారు. ఫ్రెషర్స్కి ఎప్పుడు సపోర్ట్ రోల్సే ఆల్మోస్ట్ ఉంటాయి. బట్ లక్ ఉంటే ఒక 10% చెప్పలేము, రావచ్చు. సో, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీరు ఏది పెట్టినా సరే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఏ స్కిల్ పెట్టినా సరే మీరు మంచిగా నేర్చుకోండి. మినిమం అంటే బేసిక్. ఇప్పుడు ఎస్క్యూఎల్ అనుకోండి, వాట్ ఈజ్ ఎస్క్యూఎల్, డేటాబేస్ అంటే ఏంటి, దాంట్లో కొన్ని లైక్ క్వెరీస్ ఎట్లా చేయాలి, అప్డేట్ క్వెరీ, ఇన్సర్ట్ క్వెరీ, డిడిఎల్ కమాండ్స్ ఎట్లా చేయాలి. అండ్ ఇంకా సింపుల్ ఉంటాయి కదా, లైక్ జాయిన్స్, క్లాసెస్, కన్స్ట్రెయిన్స్, ఇట్లా మెయిన్ సింపుల్ ఉంటాయి కదా. దాంట్లో మెయిన్ టాపిక్స్ ఏవైతే అవి. ఒకవేళ జావా అనుకోండి, జావా అంటే ఏంది, మెయిన్ మన రియల్ టైంలో జావా ఇక్కడ యూజ్ చేస్తారు. అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్ ఇంకా కొన్ని ఉంటాయి కదా. సో, లూప్స్ కానీ ఇట్లాంటివి కొన్ని బేసిక్ నేర్చుకోండి. మీరు మినిమం వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేయగలిగేలాగా బేసిక్ నేర్చుకోండి. సో, ఇది అనమాట. అండ్ మనము ఎక్కువ మీరు హైప్ ఇచ్చేసి మీ రెజ్యూమ్ పెట్టినా సరే ఇంటర్వ్యూయర్కి మీ పైన ఎక్కువ హోప్స్ ఉంటాయి. అండ్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయలేము. పర్వాలేదు, మీకు వచ్చిన స్కిల్సే పెట్టుకోండి. నేనైతే సింపుల్గా పెట్టుకున్నాను. సో, వాటిపైన క్వశ్చన్స్ చేశారు. అండ్ మెయిన్ అయితే వాళ్ళు కమ్యూనికేషన్ టెస్ట్ చేస్తారు. ఇంకా ఏంటంటే మనం నాకు పెద్ద కంపెనీ రావాలి, పెద్ద శాలరీ, చాలా శాలరీస్ రావాలి అని అంటే అదంతా అయ్యే పని కాదు. మనకి డిగ్రీతో జాబ్ రావడమే గొప్ప. ఏదో ఒకటి ఫస్ట్ అయితే అయిపోండి. 2 LPA కానీ 3 LPA, అంతకంటే ఎక్కువ రాదు మనకు. 3 LPA కంటే 3.5 మ్యాక్స్ ఏ కంపెనీ అయినా సరే డిగ్రీతో అయితే. సో, ఫస్ట్ అయితే అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ మనకు వచ్చిన తర్వాత దెన్ మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. లైక్ మనము దాని తర్వాత మనకి శాలరీస్ అనేవి డిగ్రీ పైన చేసామా, బీటెక్ పైన చేసామా అనేది వన్స్ మనం కంపెనీలో ఎంటర్ అయినప్పుడు మాత్రమే మన శాలరీస్ అనేవి డిగ్రీ పైన, మన జాబ్ పైన బేస్ అయి ఉంటాయి అనమాట. సారీ,
మన ఎడ్యుకేషన్ పైన బేస్ అయి ఉంటాయి. మనం స్విచ్ అయ్యేదాన్ని బట్టి నెక్స్ట్ మనం ఎన్నిసార్లు స్విచ్ అవుతున్నాం, మన స్కిల్స్ ఎంత ఇంప్రూవ్ చేసుకుంటున్నాం, మనం ఏ స్కిల్స్ పెట్టుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన ప్యాకేజ్ అయితే పెరుగుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఒక 2 years మినిమం, ఒక 1 year 2 years మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న లోపు ఏదైనా మంచి టెక్నాలజీ లైక్ జావా కానీ పైథాన్ మీకు ఏదైతే అది ట్రెండింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కోర్సెస్ చేసి రియల్ టైం కొన్ని ప్రాజెక్ట్స్ చేసి మేనేజ్ చేసుకునేలాగా మీరు ఈ పర్టికులర్ స్కిల్ పైన నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అన్నట్లు మీరు మేనేజ్ చేసుకోగలిగితే దాని తర్వాత మనకి ప్యాకేజెస్ అయితే బాగానే ఉంటాయండి. అండ్ ఇవన్నీ కూడా మనకి వన్స్ కంపెనీలో ఎంటర్ అయిన తర్వాత అర్థమైపోతాయి. సో డిగ్రీ త్రూ మనం జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనేసి చెప్పాను కదా. అండ్ మెయిన్ ఏంటంటే నాకు అప్లికేషన్ ఎట్లా చేసుకున్నాను, దేని త్రూ అప్లై చేసుకున్నాను ఈ జాబ్స్ అన్నీ అంటే నౌకరీ నుంచి చేసేదాన్ని అండి. అండ్ నౌకరీ తర్వాత ఇంకా కొన్ని చాలా వెబ్సైట్స్, కంపెనీ వెబ్సైట్స్ అన్నీ వెతికేదాన్ని. అండ్ మా ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళు పంపించేవాళ్ళు. ఇంకా నేను చాలామందిని అడిగేదాన్ని, ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే చెప్పండి నేను అప్లై చేసుకుంటాను అనేసి. వాళ్ళు నాకు ఫార్వర్డ్ చేసేవాళ్ళు మా ఫ్రెండ్స్. అండ్ గ్రూప్ ఒకటి మెయింటైన్ చేసుకునే వాళ్ళ మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ. దాంట్లో పెట్టిన ప్రతిదీ నేను అప్లై చేసేదాన్ని అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అప్లై చేసిన కంపెనీస్లో సిల్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు లైక్ రెఫరెన్షియల్ కోడ్ అయితే అడిగారనమాట నేను అప్లై చేసేటప్పుడు. సో రెఫరెన్షియల్ కోడ్ ఉంటేనే అది అప్లై అవుతుంది. బట్ నా దగ్గర రెఫరెన్షియల్ కోడ్ అయితే ఏమీ లేదు, నన్ను ఎవరు రెఫర్ కూడా చేయలేదు. నేను జస్ట్ 0 అని పెట్టాను అనమాట. సో 0 అని పెట్టిన తర్వాత అది అప్లికేషన్ తీసుకునింది. నా లక్ ఏంటంటే అది ప్రాసెస్ అయింది, నేను ప్లేస్ కూడా అయిపోయాను. సో ఏంటంటే అప్లికేషన్ మనం ఎట్లా థింక్ చేస్తున్నాము, అప్లికేషన్ అయితే ఫస్ట్ పెట్టండి ఏదో ఒక వేలో. సో నేనైతే నన్ను ఎవరు రెఫర్ చేయట్లేదు కదా అనేసి నేను ఆ రోజు ఆ అప్లికేషన్ వదిలేసింటే నేను అసలు ఈ ఐటీ ఇండస్ట్రీలోనే ఉండేదాన్నో లేదో కూడా నాకు తెలీదు. సో మెయిన్ అయితే కమ్యూనికేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. డిగ్రీ బీటెక్ ఇవన్నీ నాట్ మ్యాటర్ అండి. సో అది దా మ్యాటర్. సో ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది డిగ్రీ త్రూ కూడా. అండ్ మీరు ప్రజెంట్ అంటే డిగ్రీ చదువుతున్నారా, లేదంటే డిగ్రీ త్రూ ఆల్రెడీ మీరు ప్లేస్ అయ్యి ఉన్నారా, లేకపోతే ఈ వీడియో మీరు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు చూస్తున్నారు అనేసి కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీరు తెలుసుకున్న న్యూ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే కూడా కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి. అండ్ నేను మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఛానల్ అండ్ వెబ్సైట్ ఏమైనా ఉంటే నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. That's it for the day guys. Let's meet in the next video. Bye bye.